ఇప్పుడే ఫౌంటైనర్స్కి వచ్చాం. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఈ కాలనీలో. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ కార్లో ఉంటే వేసుకురాకండి, పార్కింగ్ చచ్చిపోవాలి. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడ పెట్టండి. ఈ కాలనీ ఫౌండర్ కూడా ఇంత ధీమాగా చెప్పుండడు. అంకుల్ గారు, ఓ వివా పంజన్ కహా హై? ఇదేనా? ఇక్కడ లోకలర్స్ ఈ రెస్టారెంట్ని రికమెండ్ చేశారు, అందుకే ఇక్కడికి వచ్చాం. అప్పుడు పోర్చుగీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసినప్పుడు ఇక్కడ ఆ పోర్చుగీస్ సోల్జర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడ వాళ్ళ కల్చర్ని డెవలప్ చేసుకుని ఒక కాలనీని తయారు చేసుకున్నారు. వన్స్ కాలనీ డెవలప్ అయిన తర్వాత ఇండియా తిరిగి ఆక్యుపై చేసుకుంది. వన్స్ ఆక్యుపై చేసుకున్న తర్వాత బట్ ఈ పర్టికులర్ ఏరియాను మాత్రం యాజ్ ఇట్ ఈజ్ ఒకప్పటిలాగానే ఉంచాలి అని చెప్పి గోవా గవర్నమెంట్ డిసైడ్ అయ్యి ఆ పాత వైబ్ని నాశనం చేయకూడదు, అది యాజ్ ఇట్ ఈజ్ మెయింటైన్ చేయాలని ఉంచేశారు. అండ్ ప్రతి మాన్సూన్ తర్వాత ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ప్రతి ఇంటికి పెయింటింగ్ జరగాలి. అండ్ ఇక్కడ లోపల ఏదన్నా ఇల్లులో ఒక కిటికీ చేంజ్ చేయాలన్నా సరే గవర్నమెంట్ పర్మిషన్ కావాలంట. ఇప్పుడు మనకి సెక్యూరిటీ చూసా, మనకి దారులు చెప్తున్నారు కదా, వాళ్ళని ఈ కాలనీ వాళ్ళు పెట్టుకున్నారు. ఇంకా అర్థమైందా? అందరు కలిపి తలగా 50 వేసుకుని ఉంటారు. ये किंकी से इसका करी बना के देगा 800 అంట. కర్రీ చేసి చెప్తారంట. ट्राई कर सकते हो. ఇప్పుడే గోస్ట్ ఆఫ్స్ రూమ్లో చెక్ ఇన్ అయ్యాం. మొత్తం ప్రాసెస్ అంతా చాలా హైటెక్. అసలు మీరు డోర్ ఓపెన్ చేయాలన్నా సరే ఫోన్తోనే. ఇది డోర్ యాక్చువల్గా, ఇది మనం లాక్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేయలేం. ఇప్పుడు ఈ డోర్ ఓపెన్ చేయాలంటే బ్లూటూత్ ఆన్ చేసి ఓపెన్ డోర్ అని కొడితే ఓపెన్ అయింది. ఇవాళ కళ్యాణ్ నన్ను చంపేశాడు, నన్ను సర్వనాశనం చేసేసాడు నన్ను. దీని పోతే అన్నంలో ఎంత ఎసరెట్ చంపినా బాగుండేది నాకు. ఎవరో తెలియని రూమ్లో పడుకుంటూ ఏంటో మనకి. మా ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ దగ్గరికి వచ్చాం. ఆరే డోర్ ఓపెన్ చేయాలి, మనం ఓపెన్ చేయడానికి అవ్వదు. ఇది ఎక్స్పీరియన్స్. హాస్టల్లో పడేసారు కదా, హాస్పిటల్ బెడ్లో పడేసినట్టు పడేసి ఏసీ కావాలంటే ఆగదు, అవన్నీ కూడా ఉన్నాయి. ఫ్యాన్ కావాలంటే ఆపుకోను. లోపల మీకు సెపరేట్గా ఫ్యాన్స్ ఉంటాయి. బోరా తక్కువ వల్ల మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. చాలా మంది గోవాకి వచ్చినప్పుడు ఈ ఫౌంటైనర్స్ని పట్టించుకోరు, ఓన్లీ బీచెస్ చూస్తారు. కానీ ఈ ఫౌంటైనర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్. సేమ్ ఫ్రెంచ్ అటు సైడ్, యూరోప్ అటు సైడ్ లిస్బాన్ అని చెప్పి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ సేమ్ యాస్టేజ్ ఇలానే ఉంటుంది. యాక్చువల్గా ఈ ప్లేస్ ఇంత రిస్ట్రిక్టెడ్గా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన వాళ్ళు ఫోటోషూట్ పేరుతోటి ఇట్లా కొంపలను నాశనం చేసేసారు. ఇన్ఫ్యాక్ట్ మేము వెళ్ళే దారిలో కూడా చూసాం, కాళ్ళు పెట్టేసి బాల్ మీద మొత్తం పెంట చేసేసారు. యాక్చువల్గా ఈ ఫౌంటైనర్స్కి వస్తే గోస్ట్ టాప్స్లో రూమ్ తీసుకుంటే చాలా ప్లస్ పాయింట్ ఉంటుంది. మొత్తం చుట్టుపక్కల ఈ ఫౌంటైనర్స్ ఏరియాలో ఫేమస్ స్పాట్స్ అన్నీ కూడా గోస్ట్ టాప్స్ చుట్టుపక్కలే ఉన్నాయి, అన్నీ వాకబుల్ డిస్టెన్సే. ఇది ఒక ఫోటోషూట్ లొకేషన్ ఈ ఏరియాలో. ఈ లొకేషన్కి వస్తున్నప్పుడు అందరూ అటు ఇటు కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు అనుకున్నాను. మెట్లు ఎక్కితే ఖచ్చితంగా కూర్చుంటారు ఎవరైనా. ఆయాసం వచ్చేది. గోవా అంటే బీచెసే సుఖమేమో కొంచెం, ఇంత కష్టపడ్డాం కన్నా. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. చాలా మంది గోవాకి వచ్చినప్పుడు ఈ ఫౌంటైనర్స్ ని పట్టించుకోరు, ఓన్లీ బీచెస్ చూస్తారు. ఈ కెమెరాలు చూసి ఫోటోకి ఎంత అడగాలి ఎవరిని వచ్చినండి. ఈ లొకేషన్కి వచ్చిన వాళ్ళకి మాత్రం ఫోటోషూట్స్ చేసుకోవాలంటే బోల్డ్ అని ఫొటోస్ వస్తాయి. కాకపోతే ఎర్లీ మార్నింగ్ ఎర్లీ ఈవినింగ్ అయితే పని అవుతుంది. మాకలా మెట్ట మధ్యాహ్నం వచ్చామనుకోండి బొంగైనా పని అవ్వదు. కార్నివాల్ వైబ్ మాత్రం పిచ్చెక్కించింది. ఏరియల్ షాట్స్లో అసలు ఈ ఊరు మన ఊర్లోనే అనిపించింది. ఐ మీన్ ఇండియాలో చెందిన ఊర్లోనే అనిపిస్తుంది అసలు.
ఇది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. పిచ్చకిచ్చి ఈ గోవాల్లో ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఎత్తుక్కోవాలి. ఎలా అనిపించింది బ్రదర్? బాగుంది. బాగుంది కదా, కొత్తగా అనిపించింది కదా. కూర్చొని షో చూడటానికి వచ్చారు వాళ్ళు కూడా. వాళ్ళు వాళ్ళు కూడా కాదు, అయితే బల్లి మీద వెనకాల డాన్స్లు వేస్తున్నారు కదా సేమ్ టీడీలో అమ్మాయిలు అందరూ. అప్పుడు దాకా కూర్చున్న వాళ్ళు సడన్ గా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళు ఎలా వేస్తున్నారో అలా వేస్తుంది. సేమ్ డ్రెస్ కూడా ఒకటి లేదంటే సేమ్ డాన్స్. మళ్ళీ మా దగ్గరకు వచ్చేప్పటికి ఆగిపోయింది. దేవత్వం చేసింది అంటే వాళ్ళ ఫ్యామిలీ మా దగ్గర ఉండిపోయింది. ఓకే. వాళ్ళిద్దరు మాత్రం అక్కడ డాన్స్కి వెళ్ళారు. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? సాయననే రే ఎందుకు ఎక్కడైనా కూర్చున్నాను కదా అన్నాడు. కాని వాళ్ళన్నా చూడాలని అంటే మన భీమవరంలో మోళ్ళం తీర్థం ఎలా జరుగుద్ది, అలా ఈ జాతరలు ఎలా జరిగితే బొట్ట బొమ్మలు అయ్యి వెళ్తాయి అంతే కదా అన్నాడు. తప్పలేదు. మొత్తానికి గోవా డే 3 కార్నివాల్తో ఎండ్ అయింది. కార్నివాల్ మాత్రం భలే ఉంది అసలు. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అలానే వీడియోకి లైక్ ఇచ్చి వీడియోని కొంచెం ముందుకు వెళ్ళేలా చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఫుల్ ఆఫ్ కళ్యాణ్ ట్రావెల్ విత్ లోకి ఇన్స్టాగ్రామ్ పేజ్.